హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? ఈరోజు శుభ శుక్రవారం. మరి మీరందరూ మీ మందిరాలకి వెళ్తున్నారా? కనీసం ఈ రోజైనా 9 నుండి 3 గంటల వరకు ప్రభువు మన కొరకు సెలవులో వేలాడదీయబడ్డాడు కదా. అన్ని గంటలు, మరి ఎన్ని గంటలు మనం దేవుని మందిరంలో గడుపుతున్నాం? మరి ఈ దినానైనా సంపూర్ణంగా దేవుని సన్నిధిలో మనం గడుపుదాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ మాట నా నోట ఉంచండి నాయన. శక్తి చేత బలం చేత కాదు, నీ ఆత్మ ద్వారా నడిపించండి. ప్రతి సాతాను ఆటంకాలను తొలగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి ఈ దినాన యేసు ప్రభువారు శిలువ మీద పలికిన 7 మాటల గురించి ధ్యానిద్దాం. మరి ఈ చరిత్ర చెప్తుంది, మరి ఈ మాటలు ప్రభువారు పలకడానికి ఇంచుమించు ఎన్నో గంటలు పట్టింది. అంటే ఒక్కొక్క మాట పలకడానికి ఎంతో సమయం పట్టిందని అని చెప్తారు. ఎందుకంటే ఆయన అప్పటికి ఎన్నో కొరడా దెబ్బలు తిని సిలువను మోసి పలు ప్రాంతాలలో దానిని గొల్గొతా నుండి గబ్బతా వరకు మోసుకుంటూ వచ్చు. మరి సిలువకు వేలాడదీయబడి ఎన్నో దెబ్బలను తిన్నాక ఇంకో ఓపిక లేనప్పటికీ ఆయన ఆ సిలువ మీద నెమ్మదిగా ఒక్కొక్క మాట పలికినట్లు మనం చూడగలుగుతాం. అయితే మొదటి మాట సిలువలో యేసుప్రభువు వారు పలికిన మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి అని. మరి ఇది ఏ సందర్భంలో యేసుప్రభువు వారు అన్నారు? అక్కడ ఒకసారి చూసినట్లయితే, ఒకసారి మీ బైబిల్స్ ఉన్నట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం ఒకసారి చూడండి. 23వ అధ్యాయం 34వ వచనం. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారు నీవు రాజువా అంటే, అవును నేను నిజంగానే రాజును అంటే, అక్కడున్న దొంగలతో పాటు ఆయనని వ్రేలాడదీసినట్లు మనం చూడగలుగుతాం. 36వ వచనం చూడండి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనమని అపహాసించిరి. ఆ పైన చూసినట్లయితే యేసు, తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకుంటకై చీట్లు వేసిరి. వారు కపాలం అనబడిన స్థలంకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. మరి ఆయనలో ఏ శిక్షా విధి లేదు, ఏ తప్పిదము లేదు. అయినప్పటికీ ఆయన నేరస్తులతో కలిపి ఆ సిలువ మీద వేలాడదీయబడ్డాడు అనేది మనం చూడగలుగుతాం. మరి వారు వేలాడదీసి, మరి నువ్వు దేవుడు అయితే, నువ్వు రాజు అయితే నిన్ను నీవు రక్షించుకో అని వారు అపహాసిస్తున్నట్లు చూడగలుగుతాం. అయితే దానికి ప్రతిగా ప్రభు వారు మాట్లాడిన మాట ఏంటంటే, తండ్రి, వీరేం చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి అని. మరి మామూలుగా మనతో బాగుండే వారికి మనం ఏమైనా సహాయం చేస్తాం. మనతో బాగా లేని వారికి, మన శత్రువులకి, మనకి తెలియని వారు మనల్ని ఒక మాట అంటే మనం సహించాం కదండి. వెంటనే 10 మాటలు చేర్చి మాట్లాడతాం, లేకపోతే గొడవకు వచ్చేస్తాం, లేకపోతే వారిని తన్నడానికైనా సిద్ధపడతాం కదండి. కానీ ఇక్కడ ప్రభువు చూసినట్లయితే ఎంతో ఓర్పు, ఎంతో సహనం కలిగి ఆయన మాట్లాడుతున్నట్లు చూడగలుగుతాం. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ చూసినట్లయితే మీరు పరలోకంలో ఉన్న తండ్రికి కుమారులై అనబడినట్లు మీరు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని బాధ పెట్టేవారిని, హింసించేవారిని మీరు ఏమనుంది ఇక్కడ, ప్రార్థన చేయుడి అని. చాలాసార్లు మనల్ని ఎవరైనా బాధ పెట్టినా, ఎవరైనా మనల్ని హింసించిన, కష్టపెట్టిన వారిని శపిస్తాము. వారు నాశనం అయిపోతే బాగుండని శపిస్తాము. వారి
కీడు కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉన్నాం. కానీ నిన్ను హింసించే వారి కొరకు నీవు దేవుని బిడ్డవైతే, తండ్రి యొక్క కుమారుడివి, పరలోకంలో ఉన్న తండ్రి యొక్క కుమారుడివి అయితే నువ్వు క్షమించాలి. నిన్ను హింసించే వారిని, నిన్ను బాధ పెట్టేవారిని నీవు క్షమించాలి. అదే యేసు ప్రభు వారు చేశారు. ఆయన ఏదో పరలోకంలో ఉండి మాటలు చెప్పలేదు కానీ, ఆయన మానవ రీతిగా శరీరధారి ఈ లోకానికి, ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఇక్కడ ఉండి ఆయన శిలువ యాగం మన కొరకు జరిగించారు. అంతేకాదు ఎలా జీవించాలి, ఎలా ప్రేమించాలి, ఎలా క్షమించాలో మనకి మాదిరిగా ఉన్నారు. మరి అక్కడ ఖైదీలతో పాటు వేలాడదీయబడ్డారు. ఎటువంటి నేరం చేయనప్పటికీ అక్కడున్న భటులు, సైనికులు వారందరూ ఎంతో హేళనగా మాట్లాడుతున్నారు. నువ్వు రాజువా, నువ్వు రాజువా అని ఎగతాళి చేస్తున్నా. ఆయనలో ఏ తప్పిదం లేదు. అయినప్పటికీ తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక దయచేసి వీరిని క్షమించుడి అన్నాడు. నిజంగా అటువంటి మనసు ఈరోజు మనకుందా? ఒకవేళ మనం క్రీస్తు బిడ్డలం, దేవుని బిడ్డలం అంటూ ఇలా జీవిస్తే మన యొక్క వ్యవస్థలో, లేకపోతే మన కనీసం క్రైస్తవ కుటుంబాలలో గొడవలు ఉండవు. భార్యాభర్తల మధ్య, లేకపోతే అన్నదమ్ముల మధ్య గొడవలు, బంధుమిత్రుల మధ్య గొడవలు ఉండవు కదండి. ఒకరు తప్పు చేసినా, ఒకరు బాధ పెట్టినా, ఒకరు హింసించినా వారిని క్షమించే మనసు, యేసయ్య మనసు ఇక్కడ స్పష్టంగా రాయబడింది. మిమ్మల్ని బాధ పెట్టు వారి కొరకు మీరు ప్రార్థన చేయడి. అలానే లూకా సువార్త 6:27లో కూడా రాయబడి ఉంది. 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళమని. అంతేకాదు మిమ్మల్ని బాధ పెట్టు వారి కొరకు మీరు ప్రార్థన చేయుడి అనే మాట మనం చూడగలుగుతాం. అయితే బైబిల్లో నిజంగా వ్యక్తులు ఉన్నారండి అలా పాటించారు. మీరు పాత నిబంధనలు చూసినట్లయితే యోసేపు ఏం మాట్లాడలేదు. చిన్నవాడైనప్పటికీ వాళ్ళ నాన్నగారు రంగురంగుల అంగి ఇచ్చి వాళ్ళ నాన్నగారు యోసేపుని ఎక్కువ ప్రేమించినప్పుడు వారు ఎంతో ఈర్ష్య స్వభావం కలిగి మరి అతనిని అమ్మి వేస్తారు, ఆ గుంటలో వేస్తారు. బానిసలకు అమ్మి వేసినప్పుడు ఆ తర్వాత రాజు అయినప్పటికీ ఆయన వాళ్ళ తమ్ములను, వాళ్ళ అన్నలను, వారందరినీ ఎంతగానో ప్రేమించి కౌగిలించుకొని మరి ఏడుస్తాడంట. వారిని ఎంతకాలం తర్వాత చూశాడని. కానీ వారి మీద కోపగించుకోలే. నన్ను ఇలా చేశారు, నన్ను అలా చేశారు. బానిసగా ఉన్నాడు. ఆ తర్వాత మంత్రి అయ్యాడు. ఎన్నో శ్రమలు, కష్టాలు పడ్డాడు. కానీ ఒక్క మాట వారు చేసిన దానికి ఎప్పుడు వారిని తృణీకరించలేదు. ఎంతో ప్రేమించాడు. మరి నిజంగా అటువంటి వారు చాలా అరుదు అని చెప్పచ్చు. అలానే బైబిల్లో యేసు ప్రభు వారిలాగా మాదిరిగా జీవించి చూపించిన వ్యక్తి స్టెఫను. మరి స్టెఫను ఇలా సమాజ మందిరాల్లో ఆయన ప్రసంగిస్తున్నప్పుడు మీరు ధర్మశాస్త్రము మీ దగ్గర ఉన్న మీరు దానిని స్వీకరించలేకపోయారు, దాని ప్రకారం మీరు జీవించలేకపోతున్నారు, దాని ప్రకారం మీరు పాటించలేకపోతున్నారు అని ఆయన దేవుని విషయాలను బోధిస్తున్నప్పుడు వారు పళ్ళు కొరికారంట. వారు ఆయన మీద కోపగించుకున్న ఇతన్ని ఎలాగైనా ఇది రాళ్లతో కొట్టి చంపడానికి ఆయనను సిద్ధపడ్డారు. మరి అప్పుడు స్టెఫనీ మాట అంటాడు, అయ్యా వారు ఏం చేస్తున్నారో వారిని క్షమించు నాయనా అని ఆకాశం వైపు చూస్తూ ఆయన కనులు మూసినట్లు మనం చూడగలుగుతాం. నిజంగా ఎంత ఓర్పు, ఎంత సహనం కదండి. ఇది నాన్న అటువంటి ఓర్పు సహనము మనకి లేదు. విశ్వాసం అంటాము, క్రైస్తవుడు అంటాము, ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుకుంటాం. కానీ ఆ గొడవ పలానా సమయంలో మనల్ని బాధపెట్టి కించపరిచే మాటలు ఎవరైనా అంటే ఒక్క క్షణము ఓర్చుకోలేము. ఒక్క క్షణము వెంటనే వారితో తగాదాకి మనం చేరేవారుగా ఉన్నాం. ఎలాగైనా నువ్వా నేనా, తాడో పోయాడో తేల్చుకుందాం అన్న రీతిగా ఉంటాం. రోమిల్కి రాసిన పత్రిక ఒకసారి చూద్దామండి. 12వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి. 14వ వచనం, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. మరి ఇక్కడ చూసినట్లయితే మిమ్మల్ని బాధ పెట్టేవారిని, కష్టపెట్టేవారిని, ఇబ్బంది పెట్టేవారిని మీరు శపించవద్దు అని స్పష్టంగా ఎంతమంది శాపనార్థాలు పెట్టేవారుగా ఉన్నారు. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా మాట అన్నా, మిమ్మల్ని ఏదైనా మీకు కీడు కలగజేసిన వెంటనే వారి చెయ్యో కాళ్ళు విరగాలి, పెద్ద జబ్బు రావాలని అనేకమైన శపితమైన మాటలు మాట్లాడేవారుగా ఉన్నారు.
మరి కోపంలోనే అనేకమైన మాటలు నోరు జారేవారుగా ఉంటున్నాం. మరి మిమ్మల్ని హింసించు వారిని మీరు దీవించండి, మీరు ఎవరిని శపించవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి కీర్తనలు 22:18 చూద్దామండి. కీర్తనలు 22:18. ఇక్కడ చూసినట్లయితే, వారు నా వస్త్రములు పంచుకున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. మరి అంతేకాదు యేసు ప్రభువారు, అంతేకాదు మనం పౌలు గారిని చూసినట్లయితే 1 కొరింథీ 4:12లో మరి ఎంతో శ్రమలు అనుభవించిన ఆయన దేవుని కొరకు సహించుకున్నట్లు మనం చూడవచ్చు. ఒకసారి ఆ వచనం కూడా చూసుకుందామండి. 1 కొరింథీ 4:12 ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం 12వ వచనం. నిందింపబడియు దీవించుచున్నాము, హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము, దూషింపబడియు బతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. మరి మేము దూషించబడి నిందింపబడి అన్నీ సహించుకుంటున్నాం. ఏ నామంలో? యేసయ్య నామంలో. నిజంగా ఇటువంటి మనసు ఈరోజు మనకుందా? ఎన్నో గుడ్ ఫ్రైడే మనం జరుపుకుంటున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నిజంగా అటువంటి క్షమించే మనసు మనకుందా? ఇతరులను అయ్యా క్షమించునైనా అని అడగలుగుతున్నామా? ఒకవేళ నీ భర్త ఒక తప్పైన కార్యం చేస్తే, మరి నా భర్తకు బదులుగా నేను క్షమాపణ అడుగుతున్నాను, అయ్యా నా బిడ్డకు బదులుగా నేను క్షమాపణ అడుగుతున్నాను. లేకపోతే అలా ఎంతమంది నేను ఎందుకు అడగాలి? నేను ఏ తప్పు చేశాను? కొంతమంది చూడండి, చిన్నపిల్లలు చూడండి, వారు ఒకవేళ అన్నకి సారీ చెప్పు అని ఒకవేళ ఒక చిన్న బిడ్డను అడిగామనుకోండి, నేను ఎందుకు సారీ చెప్పాలి? ఆ సారీ చెప్పే మాట కోసం ఎంతో ఫీల్ అవుతారు. ఎందుకు చెప్పాలి, నేను ఎందుకు చెప్పాలని పంతంగా ఉంటారు. నిజంగా మనం తప్పు ఉన్నా లేకపోయినా మనము క్షమించమని అడగడంలో తప్పేం లేదు. పక్కనోళ్ళ పాపాల కొరకు మనం క్షమాపణ, పక్కనోళ్ళ పాపాలని మన సొంత తోబుట్టుల కొరకు, సొంత బిడ్డల కొరకు, లేకపోతే సొంత భర్త కొరకు, సొంత భార్య కొరకు ఎంతమంది క్షమాపణ అడుగుతున్నాం? నిజంగా అటువంటి మనసు ఉందా? చాలామంది ఆ విషయంలో తప్పిపోయేవారుగా ఉన్నారు. ఆ భర్త ఏదైనా గొడవ వస్తే ఎమ్మటే 2 మాటలు చేర్చి మాట్లాడి ఆ గొడవను పెద్దదిగా చేసుకునేవారు ఎందరో. లేకపోతే భార్య నా భార్యే కదా అని ఎంతమంది క్షమించే మనసు ఉంది. యేసయ్య ఇక్కడ ఎవరో తెలీదు, ఆ సిలువ మీద ఆ దొంగలు, ఆ ఖైదీలు, ఆ యొక్క ఆ భట్టులు, వీరందరూ అపహసించిన, అబద్ధ సాక్ష్యాలు పలికిన మౌనంగా ఉన్నాడు, తండ్రితో మాట్లాడుకున్నా. ఈ దినాన మనకి ఏదైనా కష్టం వస్తే, ఎవరైనా మనల్ని బాధపడితే ఫస్ట్ చెప్పుకునేది మన పక్కింటోళ్ళకో, మన ఫ్రెండ్స్కో, వారికి వీరికి చెప్పుకుంటాం. కానీ ఎంతమంది తండ్రితో మీ బాధను పంచుకుంటున్నారు, తండ్రితో చెప్పుకున్నారు? నిజంగా యేసయ్య వంటి మనసు మనము కూడా కలిగి ఉండాలి. ఎన్ని గుడ్ ఫ్రైడేలు జరుపుకున్నా మన హృదయం మారకుండా దేవునికి ఇష్టమైన రీతిలో మన జీవితాలు ఉండకపోతే వ్యర్థమే కదండి. మరి ఈ దినాన అయ్యా నీలాంటి క్షమించే మనసు మాకు దయచేయమని అడుగుదాం. ఎందుకంటే పరలోకంలో ఉన్న తండ్రి కుమారులు అనబడేవారు హింసించేవారు, బాధ పెట్టేవారు కొరకు ప్రార్థన చేసేవారుగా ఉన్నారని మత్తయి 5:44లో మనం చదివాం కదండి. కాబట్టి మనము ఎంత కష్టం వచ్చినా, ఎంత హింస, ఎంత వేదన కలిగినా మనము ఓర్చుకునేవారుగా, సహించుకునేవారుగా, తగ్గించుకునేవారుగా ఉండాలి. మరి ఈ సిలువలో ఇది మొదటి మాట. చిన్న ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, అయ్యా సిలువలో నీవు పలికిన మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి అన్నావు నాయన. అయ్యా వారు మిమ్మల్ని దూషించారు, అపహసించారు, మీ మీద అబద్ధ సాక్ష్యములు పలికారు. అయినప్పటికీ నాయన ఎంత జాలి మనస్సు తండ్రి నీది. అయ్యా నీవు ఓర్చుకున్నావు నాయన తండ్రి. అయ్యా వారిని క్షమించు అని తండ్రిని వేడుకున్నావు నాయన.
ఇటువంటి జాలి మనసు మాకు కూడా దయచేయండి అయినా. ఇతరులను క్షమించే మనసు, మమ్మల్ని హింసించే వారి కొరకు, మమ్మల్ని బాధ పెట్టే వారి కొరకు ప్రభా ప్రార్థించేవారుగా అయ్యా, నీవు ఎట్లయితే మౌనంగా ఉండి తండ్రితో నువ్వు సంభాషించావు నాయన. అయ్యా, నీ క్రీస్తు బిడ్డలం అనబడే మేమునైనా నీ పోలిక చెప్పున అటువంటి జీవితాలు మేము జీవించేవారుగా ఉండటానికి సహాయం దయచేయండి నాయన. అయ్యా, నీవు ఈ సిలువలో ప్రభా మాకు మాదిరిని చూపించి వెళ్ళావు నాయన. నీ వంటి జీవితాలు మాకు దయచేయండి నాయన. అయ్యా, మమ్మల్ని మరొకసారి పరిశుభ్రపరచండి నాయన. నీ సిలువ రక్తాన్ని మా మీద ప్రోక్షించమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి యేసు ప్రభువారు పలికిన రెండవ మాట గురించి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. మరి యేసు ప్రభువారు సిలువలో పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో నుందువు. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. మరి ఇక్కడ చూసినట్లయితే మొదటిగా యేసు ప్రభువుతో పాటు ఆయన ఈ భూమి మీద ఆయన మానవ రీతిగా వచ్చి ఎంతో పరిచర్య జరిగిస్తున్నప్పుడు ఒక తల్లి వస్తుంది, జెబెదయి కుమారుల తల్లి. నీకేమి కావాలమ్మా అంటే, నా ఇద్దరు కుమారులు నీ రాజ్యంలో కుడివైపున ఒకరు ఎడం వైపున ఒకరు కూర్చుండబెట్టుకోమని అడుగుతుంది. ఈ దినాన మన తల్లుల్ని ఏమన్నా అడిగితే బిడ్డల కొరకు, మా బిడ్డలు మంచి ఒక కలెక్టర్ అవ్వాలండి, మా బిడ్డలు పైలట్ అవ్వాలి, మా బిడ్డ పెద్ద డాక్టర్ అవ్వాలి, కోటీశ్వరులు అవ్వాలి, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఇటువంటివి కోరుతాం. కానీ ఆ జెబెదయి కుమారుల తల్లి కోరింది ఏంటంటే, నీ రాజ్యంలో గొప్పవారుగా ఉండాలి నా బిడ్డలు. అయ్యా, నీ రాజ్యంలో కుడివైపున ఒకడు ఎడం వైపున ఒకరు కూర్చుండబెట్టమని. అప్పుడు ప్రభు అంటాడు మార్కు సువార్తలో, మీరేం అడుగుతు మార్కు 10:35 చూసినట్లయితే మీరు ఏం అడుగుతున్నారు, మీకు అర్థం కావట్లేదు అని అంటాడు. ఎందుకు అంటాడంటే, మీరు లూకా సువార్త 23:43 వచనం చూసినట్లయితే యేసు ప్రభువారు సిలువ మీద వేలాడదీయబడతాడు. మరి కుడివైపున ఒక దొంగ, ఎడం వైపున ఇంకొక దొంగ వేలాడదీయబడి ఉంటారు. ఒకసారి ఆ వచనం చూడండి, 23:43 లూకా సువార్త 23:43 ఒకసారి చూద్దామండి. అందుకు ఆయన వానితో, నేడు నీవు ఆ పైన చూసినట్లయితే 41, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన 39 నుంచి చూద్దామండి. వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? చాలండి, ఇక్కడ ఇద్దరు దొంగలు వేలాడదీయబడ్డారు. మరి ఈ ఇద్దరు దొంగల గురించి మత్తయి 27:44లో మనం చూడవచ్చు. అలానే మరి మార్కు సువార్తలో కూడా మనము ఈ ఇద్దరు దొంగల గురించి చూడవచ్చు 15వ అధ్యాయం 33లో. మరి ఈ ఇద్దరు దొంగలు మొదటిగా ఇద్దరు ఆ యొక్క సోల్జర్స్తో లేకపోతే ఆ భటులతో పాటు అపహసించేవారు, హేళన చేసిన వారుగా చూడవచ్చు. ఒకసారి ఆ వచనాన్ని కూడా చూసుకుందాం. మత్తయి సువార్త 27:44 ఒకసారి చూద్దామండి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగనే ఆయనను నిందించిరి. మరి ఆయనను అపహసించినట్లుగా, ఆయనను నిందించినట్లుగా మనం చూడవచ్చు. ఇద్దరు బందిపోటు దొంగలు అంటారు, పెద్ద దొంగలు వీరు. మరి వీరు ఇక్కడ వచ్చేసరికి మరి మార్కులో కూడా వారు అపహసించినట్లు చూడవచ్చు. అయితే మొదటి దొంగ అయితే, నీవు యూదుల రాజువైతే, నీవు దేవుడివైతే నిన్ను రక్షించుకో, నిన్ను ఎవరైనా రక్షించాలా అని అపహాసిస్తూ నిందిస్తున్నట్లు చూడగలుగుతాం. అయితే ఇక్కడ రెండవ దొంగ చూసినట్లయితే ఇక్కడ 39వ వచనం వేలాడవేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. మరి దూషిస్తూ, అపహసిస్తూ, నిందిస్తూ ఇలా మాట్లాడాడు. అయితే రెండో వాడు అతనిని గద్దించాడు, నీవు దేవునికి భయపడవా?
నీ అయితే రెండో వాడు అని నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి నీవు భయపడవా? మనకితే ఇది న్యాయమే. మనం ఎన్నో దొంగతనాలు చేసేవారు కత్తులు కటారాలు పెట్టుకొని మరి హత్యలు చేస్తారు, అనేకమైన భయంకరమైన కార్యాలు చేస్తారు. మనకి ఇది న్యాయమే. కానీ ఇతను ఏ తప్పిదము లేదు, అయినప్పటికీ మన కొరకు ఇంతగా ఈయన వ్రేలాడదీయబడ్డాడు అని ఆయన అంటాడు మొదటి దొంగతో. అంతేకాదు ప్రభువును ఒక మాట అడుగుతాడు. ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. మరి ఇక్కడ చూసినట్లయితే నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడగడం మనం చూడగలుగుతాం ఈ రెండో దొంగ. మరి ముందు అధ్యాయాల్లో చూసినట్లయితే అతను కూడా నిందించి దూషించినట్టు చూడవచ్చు. కానీ లూకా సువార్తలో వచ్చేసరికి అతను నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగటం మనం చూడగలుగుతాం. బహుశా అతనికి తెలుసు ఈయన మెస్సేయ అంటే ఎవరో బహుశా తెలుసు, కానీ ఆయన అప్పుడు నమ్మలేదు. కానీ తన దాకా ఆ కష్టం వచ్చాక ఇంకా నన్ను ఇక్కడ ఒక మాట అంటాడు చూసారా, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? నిజంగా రేపు ఉరిది పడుతున్నాం, ఈరోజు ఉరిది పడుతున్నాం. మరి ఇంక నాకు ఏం దిక్కుంది? ఆ దేవుడు ప్రార్థించుకోవడం తప్ప అని బహుశా అలా అనుకొని మరి మనుషులు ఎవరికి భయపడకపోయినా నేను దేవునికి భయపడాలి కదా అని దేవుని భయం అనేది ఉన్నట్లు మనం చూడగలుగుతాం. అంతేకాదు ఆయన ఏమో ఒక్కసారి అతన్ని అడుగుతాను ఏమని అంటే, నీ రాజ్యంలో నువ్వు యేసు అని పిలుస్తాం యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనను. మరి ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన రక్షిస్తాడని నమ్మి ఆయనని నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడగడం చూసినప్పుడు ప్రభువు జవాబిస్తాడు. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. మరి ఇంత ఘోరమైన పాపి అయిన దేవుడు ఏ దుర్మార్గుడైనా మరణించుట నాకు ఇష్టం లేదు. మరి నీ జీవితం అంతాను దేవునికి ఇష్టం లేని రీతిగా పాప బ్రతుకుతో బతికిన ఒక్కసారి తండ్రి వద్దకు వచ్చి, తండ్రి నన్ను కాపాడు అంటే, ఎలా అయితే తప్పిపోయిన కుమారుడు తండ్రి తప్పిపోయిన కుమారుని ఎలా అయితే చేర్చుకున్నాడో ప్రభువు నిన్ను నన్ను చేర్చుకోవడానికి అంతే సిద్ధంగా ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. మరి ఇక్కడ ఆ యొక్క దొంగ అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. నన్ను జ్ఞాపకం చేసుకుంటే చాలు అని ఒక ప్లీజింగ్ వేలో అడిగితే దేవుడు అక్కడే నిశ్చయంగా ఈదనానే నేడే నీవు నాతో కూడా నీవు నాతో ఉంటావు అని ఒక అష్యూరెన్స్ ఇచ్చాడు. నిజంగా అందరికీ లేదండి. ఎవరైతే ఆయనని రక్షణ పొందుతారో, ఎవరైతే ఆయనని తండ్రిగా స్వీకరిస్తాడో, ప్రభు నా కొరకు సిలువలో బలి అయ్యాడు, నా కొరకు రక్తాంచి నా పాపాలు కొరకు ఆయన సిలువలో మరణమయ్యాడు, సిలువ యాగం చేశాడు, ఎవరైతే నమ్ముతారో వారికే విడుదల, వారికే ఆ రక్షణ కార్యం. మరి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు. చూడండి, దేవుడు క్షమించలేనంత పెద్ద పాపం ఏదీ లేదు. మరి ఎంత ఘోర పాపి, ఎంత గజ దొంగ అయినప్పటికీ, ఎంత దుర్మార్గుడు అయినప్పటికీ ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం మీరు చూసినట్లయితే, ఆయన నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని ఆయనతో చెప్పాను. మరి ఆయన ఆరోగ్యంగా ఉన్న వారి కొరకు కాదు, కానీ రోగగ్రస్తుల కొరకే, నశించిన దానిని వెతికి రక్షించటానికే ఆయన ఈ లోకానికి వచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం. అంతేకాదు, ఎలా అయితే ఆ దొంగను చేర్చుకున్నాడో ప్రభు ఈరోజు నిన్ను నన్ను కూడా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం, మీ హృదయాలను కలవరపడనీకుడి, నేను వెళ్ళి మీకు నివాస స్థలంను ఏర్పరిచి ఉన్నాను. ఒకసారి ఆ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం,
నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. ఇది మనకు ఒక ప్రామిస్ ఇస్తున్నాడు. నేను ఉండే స్థలంలో మీకు నివాస స్థలాలు ఏర్పరుస్తున్నాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని. మరి ఆకాశం భూమి గతించిన దేవుడిచ్చిన మాట పొల్లు కూడా నెరవేరకుండా ఉండదు. మరి ఈ దినాన మనకు ఒక నిరీక్షణ ఉంది. చనిపోయాక మనకు ఒక నివాస స్థలం దేవుడు ఏర్పరిచాడు. దేవుడే మనల్ని స్వయంగా తీసుకొని వెళ్తాడు అనేది మనకు ఒక క్రైస్తవునిగా ఒక నిరీక్షణ మనం కలిగి ఉన్నాము. మరి ఇక్కడ చూసినట్లయితే అంతేకాదు, ఎలా అయితే అతనిని రక్షించాడో ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూద్దామండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలము భుజింపనిత్తును. మరి ఇక్కడ చూసినట్లయితే 2 చెట్లు మనం చూడగలుగుతాం. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనంలో మంచి చెడులను ఏమంటే మంచి చెడుల జ్ఞానాన్ని, విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చే చెట్టు, అలానే జీవ వృక్ష ఫలములు. మరి ఆదాము అవ్వలు ఆ యొక్క మీరు అన్ని పండ్లను తినండి కానీ ఈ యొక్క చెట్టుని ముట్టుకోవద్దంటే వారు దేవునికి అవిధేయులై అదే చెట్టుని ముట్టుకొని మరి ఆ ఏదైనా తోట నుండి తొలివేయబడ్డారు. మరి ఇక్కడ ఎవరైతే నా మాట వింటారో జీవవృక్ష ఫలములను వారికి తినుటకు ఇస్తాను. మరి నిత్యము ఆయనతో ఉండే వారికి ఏమిస్తాడంట? జీవవృక్ష ఫలముల భుజింపనిత్తును అని దేవుడు చెప్తున్నాడు. ఇది అటువంటి జీవవృక్ష ఫలములు మనము భుజించాలంటే దేవునికి ఇష్టమైన రీతిగా మన జీవితాలు ఉండాలి. మరి దేవుని యొక్క రక్షణ కార్యం మన జీవితంలో జరిగించి ఉండాలి. మరి మన కొరకు ఈ లోకంలో మనం యాత్రికులము, పరదేశులము. మరి మనకు దేవుడు ఒక నిత్యమైన నివాస స్థలంను ఏర్పరిచాడు. అక్కడ జీవ వృక్ష ఫలములను మన కొరకు దాచి ఉంచాడు. ఎంతమందికి అక్కడ వెళ్ళాలని ఇష్టంగా ఉంది? ఎంతమంది ఆ యొక్క నిత్య జీవం కొరకు పోరాడేవారుగా ఉంటున్నాం? ఈ లోకము తాత్కాలికమైనది, ఆ సంగతిని మర్చిపోతున్నాము. అంతేకాదు ఈ లోకంలో ఐహికమైన విచారాలతో మనం నిండి ఉన్నాం. ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని. మరి ఇక్కడ 2 కొరింథీ 12వ అధ్యాయం 3-4 చూసినట్లయితే ఒకసారి చూద్దామండి. 2 కొరింథీ 12వ అధ్యాయం 3-4 ఒకసారి చూద్దాం. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచ్చింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యులు పలకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడెను, శరీరం లేక కొనిపోబడెను నేను ఎరుగను, అది దేవునికే తెలియను. ఇక్కడ పౌలు గారు కొన్ని విషయాలను చెప్తున్నా. మరణించాక ఏం జరుగుతుంది, ఎక్కడ ఉంటాము, మరి అక్కడ దేవుడు ఎలా కొనిపోబడతాము, మరి ఆ పరదేశంలో ఉన్నట్లు ఆయన దర్శన రీతిగా చెప్తున్నట్లు మనం చూడగలుగుతాం. ఇదే మన యొక్క నిరీక్షణగా ఉంది. ఏంటంటే ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం పౌలు గారు అంటారు, దేవునితో ఉండడమే మేలు అని. ఒకసారి ఆ వచనం చూద్దాం. 1వ అధ్యాయం 23వ వచనం. ఈ రెంటి మధ్యను ఇరుకబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉంది, అది నాకు మరీ మేలు. మరి ఆయనకు వచ్చే శ్రమలు, బాధలు ఉన్నప్పుడు మరి నేను ఇరుక్కొని ఉన్నాను, నేను క్రీస్తుతో ఉండడం ఎంత మేలు. మరి నేను నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని ఇక్కడ పలికినట్టు మనం చూడగలుగుతాం. మరి ఎంతమందికి నేను ఈ దినాన యేసయ్యతో ఉన్నాడు, ఆ దొంగ మరి తను చాలామంది వారు చేసే పాపాలు దేవుడు నన్ను క్షమిస్తాడు, వారే కుమిలిపోతూ ఉంటారు, వాటి నుండి బయటికి రాలేరు. కానీ ఇక్కడ ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి తన జీవిత
చివరి క్షణంలో అడిగాడు ఆ దొంగ, నిన్ యేసు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటే తక్షణమే వెంటనే నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని చెప్పినట్లు చూడగలుగుతాం. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం రెండవ మాటను బట్టి. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, అయ్యా నీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికే వందనాలు ప్రభు. నైనా నీవు సిలువలో పలికిన రెండవ మాట, అయ్యా నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని ప్రభు. ఎంత ఘోర పాపినైనప్పటికీ నైనా నీవు క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు నైనా తండ్రి. అయ్యా ఇది దుర్మార్గుడు మరణించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఏ ఒక్కరు నశించకూడదాన్ని అయ్యా, నశించిపోయేదాన్ని వెతికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చావునైనా. ఈ దినాన మాకు కూడా నీవు నిరీక్షణ ఇచ్చావునైనా. నేను మీ కొరకు నివాస స్థలంలో సిద్ధపరిచి ఉన్నాను, నేను వెళ్ళి మరలా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని అయ్యా మాకు వాగ్దానం ఇచ్చిన దేవుడవునైనా. అయ్యా నీ రాకడ కొరకు ప్రభు మేము కనిపెట్టువారుగా నీకు ఇష్టమైన రీతిగా మా జీవితాలు ఉండటానికి సహాయం చేయమని, విత్తిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనాలండి. మరి యేసు ప్రభు వారు శిలువలో పలికిన మూడవ మాట మనం చూద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదువుకుందామండి. యోహాను సువార్త ఒకసారి 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మరి ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక ప్రవచన రీతిగా జరిగినట్లు మనం చూడగలుగుతాం. ఒకసారి లూకా సువార్త 2:35లో చూసినట్లయితే బాలుడైన యేసుని సిమ్యోను అనే ఒక నీతిపరుడు తన చేతుల్లో పట్టుకొని ఆ బాలుడు గురించి ప్రవచిస్తున్నట్టు మనం చూడగలుగుతాం. ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనం చూస్తున్నాం. మరియా నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. మరి ఆ బాలుడు సమస్త జనుల పాపాల కొరకు మరణిస్తాడని ఆయన సమాధానంతో, మరి ఇక్కడ ఒకసారి ఆ వచనం చూడండి. ఎలా అయితే ఆయన అందరి కొరకు తన ప్రాణాన్ని పెడతాడో, అంతేకాదు తల్లి మరియా నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకొని పోను అని ఒక ప్రవచనాత్మకంగా చెప్పాడు. అంటే యేసు ప్రభు వారు సిలువకు అప్పగింపబడినప్పుడు ఆ బాధ వేదన ఒక ఖడ్గము నీ హృదయంలో దూసుకొని పోను అని. నిజంగా బిడ్డకి ఏదైనా అయితే ఎవరంటే ఎక్కువ బాధపడేది తల్లే కదా. తల్లి విలవిల కొట్టుకులాడుతుంది, ఎంతో వేదన, ఎంతో నిజంగా హృదయంలో ఖడ్గం దూసుకెళ్ళినట్టే. ఏదైనా మన బిడ్డలకి ఏదైనా యాక్సిడెంట్ అయినా, దెబ్బ తగిలినా, లేకపోతే వారికి ఏదైనా అనారోగ్యం వచ్చినా ఎక్కువ బాధపడేది తల్లే. మరి ఆయన ప్రవచనాత్మకంగా సిమ్యోన్ అనే నీతిపరుడు అంటాడు. అదే రీతిగా యేసు ప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడు ఎంతగానో బాధపడి ఎంతో వేదన చెందింది మరియా. మరి మరియాతో పాటు ఇంకొక ఆమె కూడా ఉంది. మరి ఆమె జెబెదయి కుమారుల తల్లి. మరి ఇక్కడ దేవుడు ఒక మాట అంటాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో అనెను. మరి అంతేకాదు ప్రభువారు యోహాను సువార్త 2:4లో ద్రాక్షారసం కానాను విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నా సమయం ఇంకా రాలేదు అని చెప్తాడు. మరి అదే ప్రభు అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లిని అంత బాధ వేదనలో కూడా తన తల్లిని మర్చిపోలేదు. అంతేకాదు ఒక బాధ్యత కలిగిన కుమారుడుగా మనం చూడవచ్చు. మరి తన తల్లి బహుశా ఆ సమయానికి యోసేపు అదే మరియ వాళ్ళ భర్త చనిపోయి ఉన్నాడేమో. మరి తన తల్లిని చూసుకునే బాధ్యతలను యోహానుకి అప్పగించినట్లు. మరి ఆ సమయానికి వచ్చేసరికి అందరూ శిష్యులు పారిపోయారు. కానీ ఇక్కడ యోహాను
క్రీస్తుతో పాటు ఉన్నట్లు మనం చూడగలుగుతాం. అయితే తన తల్లి యొక్క బాధ్యతలను తను ఆహ్, యోహానుకి అప్పచెప్పినట్లుగా మనం చూడగలుగుతాం. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. మరి ఇదిగో అమ్మ, ఇదిగో నేను నీ కుమారుడను, ఇదిగో నీ తల్లి అంటే నా తల్లి నీ తల్లి, నువ్వు జాగ్రత్తగా చూసుకోమన్నప్పుడు మరి ప్రభు మాటను అంగీకరించి ఆయన ఎంతో ఆ దినం నుండి తన గృహంలో పెట్టుకున్నట్లు మనం చూడగలుగుతాం. నిజంగా ఒక బాధ్యత కలిగిన కుమారుడిగా ప్రభువారు ప్రవర్తించినట్టు చూడవచ్చు. నిజంగా ఈ దినాన్ని ఎంతమంది తమ తల్లిదండ్రులకి బాధ్యత లేని వారుగా ఉంటున్నాము. తల్లిదండ్రులను కొట్టేవారుగా, బాధ పెట్టేవారుగా ఎన్ని ప్రేయర్ కాల్స్, ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయండి. మరి నా బిడ్డ తాగుతాడు, యవ్వనమే 20 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 22 సంవత్సరాలు తాగి నన్ను కొడతాడండి అని. ఎవరినమ్మా కొట్టేదంటే? తల్లిని కొట్టడం ఏంటి? మరి ఎంతమంది కుమారులు అట్లా తిరగబడే స్వభావం కలిగి తమ సొంత బాధ్యత లేని కుమారులుగా ఉంటున్నారు. నిజంగా యేసు ప్రభువారు తల్లిని ఎలా ప్రేమించాలి, తను సిలువకు అప్పగింపబడతాడు, తను చనిపోతాడు, మరి నా తల్లి యొక్క బాధ్యతలు నేను నెరవేర్చాలి, నా తల్లిని పట్టించుకోవాలి, చూసుకోవాలని తను తన శిష్యునికి చెప్పి ఇదిగో నీ తల్లి అని తన యొక్క తల్లిని అప్పగించినట్లు చూడగలుగుతాం. నిజంగా ఎంత గొప్ప ప్రేమ, ఎంత బాధ్యత కలిగిన కుమారుడిగా మనం చూడవచ్చు. మరి ఈ 3వ పాటను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, అయ్యా నీవు ఎలా అయితే ప్రభా తల్లిదండ్రులను సన్మానించమన్న రీతిగా నైనా బైబిల్ ప్రతిదీ నువ్వు అయ్యా జోడించిన ప్రకారం అయ్యా సమస్తం నైనా నువ్వు దానిని పాటించిన వాడుగా ఉన్నావు నైనా. అయ్యా బైబిల్ని నీవే మాకు బతికి చూపించావు నైనా. అయ్యా అటువంటి పెద్దలను, తల్లిదండ్రులను మేము సన్మానించేవారుగా, గౌరవించేవారుగా, బాధ్యత కలిగి ఉండాలనేది అయ్యా మీరు మాకు నేర్పిన పాఠాలు బట్టి వందనాలైనా. వితిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి సిలువలో 4వ మాట మనం చూద్దాం. ఏలీ ఏలీ లామా సబక్తాని. మరి నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితివి. మరి ఇక్కడికి 4వ మాటకు వచ్చేసరికి తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టేసినప్పుడు బహు వేదన. నిజంగా తండ్రి ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఏదీ లేదు. నిజంగా తండ్రే లేకపోతే మరి ఆ తండ్రి చేయి విడిచిపెట్టేసి, ఎందుకని తండ్రి చేయి విడిచిపెట్టేసి అంటే నీ కొరకు, నా కొరకు, మన పాపాలకు బదులుగా తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టినట్టు మనం చూడగలుగుతాం. మరి యేసు ప్రభు త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మరి త్రియేకమైన దేవుడు మరి ముగ్గురు ఉన్నప్పుడు తన కుమారుడిని మన కొరకు ఈ లోకానికి పంపాడు. మరి ఆ కుమారుడు మన కొరకు మానవదారిగా శరీరధారిగా వచ్చి మరి మన పాపాలు బదులుగా రక్తాన్ని చెందించి మన యొక్క పాపపు మూటను, పాపపు భారాన్ని ఆయన మోసుకొని వెళ్ళాడు. మరి మన దేవుడు ఎవరండి? అతి పరిశుద్ధుడు. ఇంత ఒక చుక్కైనను, మచ్చైనను, ఒక డాగు పాపం లేనివాడు. మరి ఆయన అతి పరిశుద్ధుడు, వేవేల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడితే ప్రభు. మరి అటువంటి ప్రభు మన పాప భారము వేసుకున్నప్పుడు ఆయన తండ్రి ఆయన చేయి విడవలసి వచ్చింది. ఒకసారి మార్కు సువార్త 15వ అధ్యాయం ఒకసారి చదువుకుందామండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. మరి మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇది కూడా ఒక ప్రవచనాత్మకంగా జరిగినట్లు మనం చూడగలుగుతాం. మీరు ఆమోస్ గ్రంథం ఒకసారి చూసినట్లయితే 8వ అధ్యాయం, ఒకసారి ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుకుందామండి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిన
సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమి చీకటి కమ్మజేయుదును. మరి పగటి వేళ సూర్యుడిని అస్తమింపజేయుదును, మధ్యాహ్నపు వేళ మరి భూమి చీకటి కమ్ముకొని, ఇంచుమించు 3 ఆ ప్రాంతంలో భూమి అంతా చీకటి కమ్ముకొనెను. మరి ఆయన సిలువలో అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు. ఆ సిలువలో వేలాడుతూ మరి ఆయన చెయ్యని నేరానికి తప్పుకి మరి సిలువలో వేలాడదీయబడి, చేతులలో కాళ్ళలో మేకులు, ప్రక్కలో బల్లెపు పోటు పెట్టి మరి వారు ఎంతో కొరడాలతో కొట్టి ఎంతగా కొట్టారంటే దాని ప్రక్కలో ఆ బల్లెపు పోటు పొడిచి ఆ రక్తము బదులుగా నీళ్లు వచ్చాయంటే ఇంకా రక్తం అంతయు కారిపోయి, మరి అంతేకాదు యేసుప్రభు వారిని సిలువలో వేలాడదీసి ఎంతో భారం, ఎంతో కాళ్ళకేసి కొట్టి ఊపిరాడిన విధంగా ఎంతో భయంకరంగా హింసించినట్లు మనం చూడగలుగుతాం. అయితే అటువంటి సమయంలో ఇంచుమించు 3 గంటల సమయంలో మరి ఆ తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టినట్లు మనం చూడగలుగుతాం. మరి ఆయన ఇంకా ఓపిక లేనంతగా వారు కొట్టి విపరీతంగా కొట్టారు. ఒకటి తక్కువ 39 దెబ్బలను. మరి రోమీయులు ఒక ఖైదీని కొట్టాలంటే అలా కొడతారంటే అంత భయంకరంగా సిలువకి. మరి ఈ క్రీస్తు పడినంతగా ఏ ఒక్కరు అంత శ్రమను పడలేదు. మరి ఆ కొట్టడంతో ఆ రక్తం కూడా నీళ్ళగా అయిపోయింది. ఇంకా ఓపిక లేకపోవడము, మరి కాళ్ళను కూడా కొట్టి ఆ ఊపిరి తీసుకోలేనంతగా. చూడండి, మన యొక్క శరీర బరువు కాళ్ళు మోస్తుంది. ఒకవేళ మన కాళ్ళను కూడా బాగా మేకులు కొట్టితే ఇంకా శరీర బరువు ఏమవుతుంది, ఒకలాంటి ఊపిరాడినట్టు ఒకలాంటి సఫకేషన్ అవుతుంది కదండి. మరి అంత శ్రమను అనుభవించి ఇంచుమించు 3 గంటల అప్పుడు ఆయన ఇక్కడ చూసినట్లయితే ఆ చీకటి కమ్మి దేవాలయపు తెర చిరిగినట్లు చూడగలుగుతాం. ఎప్పుడైతే ఆయన ఈ ఎంతో ఆయన ఊపిరి ఆగిపోయేటప్పుడు దేవాలయపు తెర చినిగినట్లు మనం చూడగలుగుతాం. మరి ప్రత్యక్ష గుడారంలో దేవాలయంలో మరి మనుషులు వెళ్ళే స్థలం ఉంటుంది, తర్వాత పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడు ఒక్కడే యాజక ధర్మాన్ని చేస్తాడు, యాజకుడు ఒక్కడే ప్రవేశించవచ్చు. మరి ఆ దినాలలో అందరూ దేవునితో సంభాషించలేదు, కానీ వారి పాపాలను బదులుగా వారు ఏదో జంతువులను తీసుకొచ్చి వారు బలిగా అర్పించి యాజకుడికి అప్పగిస్తారు. యాజకుడు తీసుకెళ్ళి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో తీసుకెళ్ళి దేవునితో ప్రార్థన చేయడం మనం చూడవచ్చు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ చివరి ఊపిరి పీల్చుకున్నప్పుడు దేవాలయపు తెర ఒకటి చినిగిపోవడం మనం చూడగలుగుతాం. మరి ఆ అతి పరిశుద్ధ స్థలంలో అప్పుడు ఇక్కడ ఆ వచనం ఉంటుంది, ఒకసారి మనం చదువుదామండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 33 గంటలకు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. దగ్గర నిలిచిన వారు కొందరు ఆ మాటలు విని మరి ఇక్కడ చూసినట్లయితే దేవాలయపు తెర చినగడము. అయితే ఆయనే మన కొరకు స్వయంగా బలి అయినట్లు, కాబట్టి ఆయనే బలి అయ్యారు. కాబట్టి మనకి ఈ దినాన మన తండ్రితో మనము సంభాషించవచ్చు, మనం ప్రార్థన చేయొచ్చు. మరి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. దీనిని బట్టి ఆయన మొదట గుడారం ఇంకా నిల్చుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గం బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ అతి పరిశుద్ధ స్థలంలో అర్పణలను బలులు ఇచ్చే బదులుగా ఆయన యొక్క శరీరాన్ని బలిగా మన కొరకు అర్పించి మరి
మనము నేరుగా దేవునితో సంభాషించుకునే రీతిలో దేవాలయపు తెర చిరిగినట్లు మనం చూడగలుగుతాం. మరి ఒక్కసారి ఆయన మన కొరకు ఆ బలియాగమైనట్లు చూడగలుగుతాం. మరి ఆ దినాలలో ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళి మన పాపాల బదులుగా వారు తెచ్చిన ఈ యొక్క జంతువుల రక్తంని తీసుకెళ్ళి ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడే మన కొరకు మానవ రీతిగా శరీరధారిగా వచ్చి మన కొరకు బలి రక్తాన్ని చిందించి పాప పరిహారం చేసినట్లుగా మనము దేవునితో స్వయంగా మాట్లాడుకునే రీతిగా మరి చూడవచ్చు. ఎలా అంటే దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు అన్న రీతిగా నరునికి ఒకప్పుడు దేవాలయపు తెర ఉంది. ఆ తెర చినిగినప్పుడు మరి మధ్యవర్తిగా యేసు ప్రభు వారు మన కొరకు బలియాగమైనట్లు మనం చూడగలుగుతాం. మరి తండ్రి చేయి విడిచినప్పుడు యేసు ప్రభు వారు తట్టుకోలేకపోయారు. నా దేవా నా దేవా నా చెయ్యి ఎలాగూ, అప్పుడు దాకా తండ్రి అని పిలిచిన ఏ ప్రభు నా దేవా మై లార్డ్ మై లార్డ్, నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా వీడనాతి. తండ్రి ఇప్పుడు నాన్నని ఏమని పిలుస్తాం, నాన్న అంటాం, పాప అంటాం, మనకి ఇష్టమైన. కానీ ఎప్పుడైతే ఆయన చెయ్యి విడిచిపెట్టేశాడు, నా దేవా తండ్రి అనలేకపోయాడు, కానీ నా దేవా నా దేవా అని ఎంతగానో వేదన చెందుతూ మాట్లాడాను. మరి తెలుసు ప్రభువారికి వంత జరుగుతుంది. అందుకని ఆయన గెత్సేమనే తోటలో ఆయన చెమట రక్త బిందువుల వల్ల కారినప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. నిజంగా ఎంత వేదన, నన్ను అప్పగిస్తారు, నన్ను కొరడాలతో కొడతారు, మరి అంత అంత శ్రమను బాధను అంత వేదనను తట్టుకోవాలంటే నీ చిత్తమైతే దీనిని తొలగించి మా ఆయనను నీ చిత్తము తండ్రి అని మరి సిలువ మరణము పొందునంతగా ఆయన విధేయుడయ్యాడు. కాబట్టి ఇంత గొప్ప త్యాగం ప్రభు మన కొరకు జరిగించాడు. తన ప్రాణాన్ని మన కొరకు ధారపోసిన ప్రభు. మరి ఇది నీవు నేను ఆయన కొరకు ఏం చేస్తున్నాం అనేది ఎంతో ముఖ్యం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, అయ్యా నీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికి వందనాలు ప్రభా. అయ్యా నీవు మా కొరకు నైనా తండ్రి చేయి నువ్వు విడిచిపెట్టావు నైనా, మా పాప బరువును నీవు వేసుకొని నైనా అయ్యా అతి పరిశుద్ధుడవు అయ్యా, అయినప్పటికీ నైనా మా పాపాన్ని మోసినైనా తండ్రి చేయి విడిచిపెట్టినప్పుడు ఎంతో వేదన చెందవు నైనా తండ్రి. అవును ప్రభా, అయ్యా మా పాపాలు బదులుగా నీవు ఎంతగానో ప్రభా మా కొరకు నేను ఎంతో త్యాగాన్ని చేసినావు నైనా తండ్రి. అయ్యా ఈ దినాన ప్రభా మా కొరకునైనా నీతో సంభాషించుకోవడానికి ఎంత భాగ్యం ఇచ్చావునైనా, దాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలనైనా. అయ్యా ఈ యొక్క మా రక్షణ జీవితాన్ని మేము భయంతో వణుకుతో కొనసాగించేవారుగా అయ్యా, అన్నిటికంటే నీ యందు భయభక్తులు కలిగి జీవించేవారుగా ఉంటాను మాకు సహాయం చేయమని, విత్తిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికి వందనాలండి. మరి ప్రభువారు సిలువలో పలికిన 5వ మాట, దప్పిగొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే నేను దప్పిగొని ఉన్నాను అని చూడవచ్చు. అయితే ఇక్కడ వారు యేసుప్రభు వారు దప్పిగొని ఉంటే మత్తయి సువార్త 15:35లో వారు చేదైన చిరకను వారు అందించినప్పుడు ప్రభువారు దాన్ని స్వీకరించలేదు. కానీ ఇంకా తన ప్రాణం అంతా విసిగిపోయి అలిసిపోయి ఎంత మొత్తం ఒంట్లో ఉన్న రక్తము నీరు అంతా బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆ పెదాలకి కొద్ది దప్పిగొనుచున్నాను అన్న మాట పలికినట్లుగా మనం చూడగలుగుతాం. ఒకసారి ఆ వచనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తం అప్పటికి సమాప్తమైందని ఎరిగి లేఖనం నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి.
మరి ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక సాదృశ్యంగా చూడవచ్చు. నిర్గమకాండము 12వ అధ్యాయం 22లో మరి వారు హిస్సోపు పుడక తీసుకొని అది రక్తంలో ముంచి తమ ద్వార బంధములకు రాసినప్పుడు మరణము వారిని వెంటాడదన్న వచనం మనం చూడవచ్చు. మరి ఎవరైతే వారి ద్వారబంధాలకు రక్తంని రాసుకుంటారో వారి మరణము వారిని దాటిపోతుంది అనేది మనం చూడవచ్చు. అయితే అదే ఒక సాదృశ్యంగా యేసు ప్రభువారు మరి ఆ చిరకను ముంచి ఆయన నోటికి అందించినట్లు చూడవచ్చు. అందుకని భక్తుడైన దావీదు మరి కీర్తనలు 69:21లో క్షమించండి, కీర్తనలు 51:7లో అంటాడు, హిస్సోపుతో నన్ను శుద్ధిపరచమని అడగడం మనం చూడగలుగుతాం. మరి ఆ హిస్సోపు ఆ పుడకని తీసుకొని ఆ చేదైన దాంట్లో ముంచి పెదాలకు అంటించారు ప్రభువుకి. మరి ఎంతో ఎంతో దాహం కలిగితే మనం ఎలా సేద తీర్చుకుంటామండి? మంచి చల్లని నీళ్ళు తాగి లేకపోతే మంచి ఒక డ్రింక్ తీసుకొని దాహం అనేది తీర్చుకుంటాం కదండి. కానీ యేసు ప్రభువారికి దాహం వేసినప్పుడు వారు చేదైనది పెదాలకు అంటించారు. నిజంగా ఎంత క్రూరులు, ఎంత దుర్మార్గులు అక్కడ ఉన్న ఆ భటులు వారు నిజంగా కదండి. ఆ చేదైన చిరకను అందించినట్లుగా మనం చూడవచ్చు. హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందనిచ్చాడు. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అన్నట్లు మనం చూడగలుగుతాం. ఈ దినాన దేవుడు మన కొరకు ఎంతగా శ్రమపడ్డాడు, ఎంత వేదన పొందాడు. మరి ఆయన దప్పికొని ఉన్నాడు అనడానికి కారణం ఏంటంటే తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టేశాడు. మరి మన పాపపు బరువు అంతా ఆయన మీద ఉంది. చూడండి, పాపము దాహాన్ని కలుగజేస్తుంది. అందుకని ఆ సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు నేనిచ్చు నీరు తాగినప్పుడు నువ్వు ఎన్నడూ దప్పికొనవు అని చెప్పడం, మరి నేను జీవజల ఊటలను ఇస్తానని ప్రభు చెప్పడం మనం చూడగలుగుతాం. మరి ఈరోజు మానవులుగా మనం కూడా అనేకమైన దప్పికలు కలిగి ఉన్నాం. ఈ లోక సంపద కొరకు, ఈ లోక భోగాల కొరకు, ఈ లోక పేరు ప్రఖ్యాతల కొరకు మన యొక్క దప్పికలు వేరున్నాయి. అనేకమైన ఈ లోక సంబంధమైన దప్పికలు కలిగి ఉన్నాం. చూడండి, ఒక పాపం అనేది ఒక దాహాన్ని కలుగజేస్తుంది. అది ఒక వ్యభిచార మనసు అవ్వచ్చు, ఏదో తపన, ఏదో చేయాలని. మరి అటువంటి ప్రభువారు మన కొరకు అంత భయంకరంగా సిలువ వేయబడ్డాడు మన కొరకు. మరి కొంచెం మనం ఎవరైనా వస్తే ఒక బేసిక్ థింగ్ ఏంటంటే నీళ్ళు అనేది, కానీ నీళ్ళు కూడా తీసుకోలేక శరీరంలో అంత రక్తము, నీరు అన్నీ వెళ్ళిపోయిన కొంచెం కొంచెంనంటే ఒక చేదైన చిరకను వారు అందించినట్లు చూడవచ్చు. మరి ఆ తర్వాత ఆరవ మాట చూసినట్లయితే ప్రభువారు ఆ చేదైన చిరకను తీసుకొని సమాప్తమైనది అని చెప్పడం చూడగలుగుతాం. నిజంగా అన్ని గంటలు, ఇంచుమించు 9 నుండి 3 గంటల వరకు ఆయన ఆ సిలువలో వ్రేలాడబడి మాట్లాడలేక, ఓపిక లేక, మరి ఎంతో నొప్పి బాధను సహిస్తూ మనం చిన్న దెబ్బ తగిలితేనే అల్లాడిపోతాం కదండి. కానీ అలా కొరడాలతో కొట్టి మేకులు దించి నిజంగా ఏదైనా మనం ఏదైనా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాలంటే మనకి ఏ అనస్థీషియా ఇస్తారు, మనల్ని నిద్రపుచ్చేస్తారు, మనకి ఏం తెలియకుండా. కానీ ప్రభువారు నిజంగా అంత సహించుకున్నారు మన కొరకు. అయితే ఆ చేదైన చిరకను ఆయన తీసుకొని సమాప్తమైంది అనడం చూడగలుగుతాం. మరి యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దామండి. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. మరి ఇక్కడ చూసినట్లయితే అంతేకాదు, తండ్రి లోకం పుట్టకమునుపు నీ యొద్దకు నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్దకు మహిమపరచుము. మరి ఇక్కడ చూసినట్లయితే నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా చేసి తిని అని తండ్రి దగ్గర చెప్పుకోవడం మనం చూడగలుగుతాం. ఈ దినాన మనల్ని దేవుడు ఒక ఉద్దేశంతో పంపించాడు. అంతేకాదు, ఆయన
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:8లో సిలువ మరణం పొందినంతగా విధేయుడైనట్లు మనం చూడగలుగుతాం. అంతేకాదు దానియేలు ప్రవక్త ప్రవచించిన రీతిగా 9:24లో ప్రవచనాత్మకంగా ఇవన్నీ జరిగినట్లు మనం చూడగలుగుతాం. మరి తండ్రి అప్పగించిన బాధ్యతలను నెరవేర్చిన కుమారుడుగా మనం చూడవచ్చు. ఈ దినాన మనం ఎలా ఉన్నాం, మనం ఏం చేస్తున్నాము? తండ్రి ఈ దినాన క్రైస్తవుడు అంటున్నావు, విశ్వాసం అంటున్నావు, దేవుని పనికి లోబడుతున్నావా? దేవుడు ఏదో ఈ లోకంలో డబ్బులు సంపాదించుకొని రోజు తిని పనికి వెళ్తూ ఇది కాదు. దేవుడు ఒక ఉద్దేశంతో ఈ భూమి మీద నాటాడు. తండ్రి అప్పగించిన పనిని మనం నెరవేర్చేవారుగా ఉన్నామా? మరి 2024 సంవత్సరాల క్రితం ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి తండ్రి అప్పగించిన పనిని నెరవేర్చి సమాప్తమైంది అన్నాడు, సంపూర్ణంగా చేసి. ఈరోజు నిన్ను నన్ను ఈ భూమి మీద పెట్టాడు. ఆయన అప్పగించిన పనిని మనం నెరవేర్చేవారుగా ఉన్నామా? అసలు దేవుని పని ఏమైనా చేస్తున్నామా? హెబ్రీ పత్రిక 12:2 ఒకసారి చూద్దామండి. మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ఇంత ప్రతి భారంను సులువుగా చిక్కులు పెట్టు పాపం విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించబడిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉండిన పందెంలో ఓపికగా పరిగెడదుము. మరి చిక్కులు పెట్టు పాపంను విడిచిపెట్టి మన ఎదుట ఉన్న పందెంలో క్రీస్తు వైపు చూస్తూ ఓపికగా పరిగెత్తేవారుగా ఈ దినాన మనం ఉండాలి. కాబట్టి ఎలా అయితే తండ్రి యొక్క పనిని అప్పగించిన పనిని ప్రభువారు నెరవేర్చారో ఈ దినాన మనము కూడా అట్లనే దేవుడు మనకు అప్పగించిన పనిని కూడా నెరవేర్చేవారుగా ఉండాలి. ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చూద్దామండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. మరి ఆయన తన ప్రాణాన్ని మనకి ఇచ్చాడు కదా. మరి నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన ప్రాణాన్ని పెట్టును. అంతేకాదు మన కొరకు ఆయన సిలువ అప్పగించబడ్డాడు. అంతేగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఎంత కష్టమైనప్పటికీ నీ చిత్తమైతే నేను తొలగించమన్నాడు. ఎంత స్ట్రెస్ తీసుకుంటే కనుక ఆ యొక్క చెమట రక్తంలాగా మారింది కదండి. మరి అంత ఒత్తిడిలో కూడా దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేసి మళ్ళీ తండ్రి కుడిపాసాన కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసిన ఈరోజు నేను 2024 సంవత్సరాల క్రితం నేను ముగిచ్చేసాను అనలేదు. అక్కడ కూర్చొని తండ్రి కుడిపాసాన నా బిడ్డ అని మరి దేవుడు మన కొరకు ఇంకను విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాను. మరి ఇంత గొప్ప దేవుని కలిగి ఉంటే ఎంత భాగ్యం కదండి. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, అయ్యా మీ వాక్యాల ద్వారా మాట్లాడుతున్న విధానానికే వందనాలనైనా ఉన్నైనా. అయ్యా నీవు ప్రభా సమాప్తమైంది అని అయ్యా నీవు మౌనంగా ఉండలేదు. కానీ ఈ దినాన్న కూడా ప్రభా నా కొరకు మా అందరి కొరకునైనా తండ్రి కుడి పాసాన్ని కూర్చొని ప్రభా విజ్ఞాపన చేస్తున్నావునైనా, మా కొరకు ప్రార్థన చేస్తున్నావు తండ్రి. అయ్యా ఎంత గొప్ప దేవుడునైనా. అయ్యా నేను ఎరగడమే మాకు ఎంతో గొప్ప భాగ్యంనైనా. అయ్యా ఎన్నిక లేని వారం, అయోగ్యులము, ఏ మంచి లేని వారం అయినప్పటికీ నైనా నీ అపారమైన ప్రేమ, నీ అపారమైన కనికరంనైనా అయ్యా నీవు నీ ప్రాణాన్ని దారపోసి ఉన్నావు నైనా తండ్రి. అయ్యా నీకు ఇష్టమైన రీతిగా మేము జీవించాలని సహాయం దయచేయండి ప్రభా. ఇన్ని తెలిసి కూడా ప్రభా మరలా మిమ్మల్ని బాధ పెట్టేవారుగా, దుఃఖ పెట్టేవారుగా ఉంటున్నాం నైనా తండ్రి. అయ్యా మా బ్రతుకులను మార్చండి, మా హృదయస్థితిని మార్చండి నైనా. అయ్యా కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి ప్రభువారు సిలువలో పలికిన 7వ మాట ఒకసారి చూద్దామండి. లూకా సువార్త 23:46లో తండ్రి నా ఆత్మను నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆయన చేయవలసిన పనిని ముగించిన తర్వాత నా ఆత్మను నీ చేతులకు అప్పగిస్తున్నాను అని చెప్పినట్లు మనం చూడగలుగుతాం. ఒకసారి కీర్తనలు 31:5 చూద్దామండి.
కీర్తనలు 31:5 నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడు నీవు. మరి ప్రవచనాత్మకంగా దావీదు కీర్తనలలో ఈ మాట పలికినట్లు మనం చూడగలుగుతాం. అయితే ఇదే మాటలు స్టెఫను రాళ్ళతో కొట్టి చంపినప్పుడు, ప్రభువా వీరిని క్షమించు అంటూ, ప్రభువా నా ఆత్మను నీ చేతులకు అప్పగిస్తున్నాను అని చెప్పడం చూడగలుగుతున్నాం. మరి నిజంగా ఎంత గొప్ప త్యాగం కదండి. ఎంత గొప్పగా వారు స్టెఫను ఒక శిష్యుడైనప్పటికీ ఎంతగా దేవుని పోలి దేవుని మాదిరి కలిగి హతసాక్షి అయినట్లు మనం చూడగలుగుతాం. 1 పేతురు 2వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకునెను. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములు మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థత నొందితిరి. మరి ఇక్కడ చూసినట్లయితే ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. మరి ఆయనని ఎంత దూషించి అపహాసించి హేళన చేసినా తిరిగి మాటలాడలేదు, లేకపోతే దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడ్డాడు బెదిరింపక, అయినప్పటికీ ఆ శ్రమను సహించాడు. న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. అన్యాయంగా తీర్పు తీర్చినప్పుడు మౌనంగా ఉన్నాడు. మరి సిలువ మరణం పొందినంతగా ఆయన విధేయుడైనట్లు తండ్రి చిత్తాన్ని చేయాలి, తండ్రి అప్పగించిన పనిని చేయాలి అని తన పనిని చేసిన తర్వాత, తండ్రి నా ఆత్మని నీ చేతులకు అప్పగిస్తున్నాను అని చెప్పి మరి మరణించడం జరిగింది. మరి మరణించాక ఎంతటితో సమాప్తమైపోయింది? లేదు, ఆయన 3వ దినంన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. నిజంగా ఆయన చేసింది ఒక విజయవంతమైన కార్యము. మరి అది ఒక ఆయన ప్రభువారు చనిపోయారు అని కాదు, కానీ ఆయన ఎంత గొప్ప వేదనను, అంత కష్టమైన పనిని ఎవ్వరు చేయలేంది ఆయన చేసి చూపించి, అంతేకాదు 3వ దినంన మృత్యుంజయుడైనట్లు మనం చూడగలుగుతాం. మరి ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉండడం నిజంగా మన అదృష్టం అండి. ఈ లోకంలో ఎందరో ఆయనని ఎరగని వారు ఎందరో, అందరూ నశించిపోయేవారు ఎందరో. నీవు రక్షించబడ్డావు, నీ ఇంటి వారు రక్షించబడలేదేమో, వారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఈ లోకంలో అనేకులు దేవుని ఎరగని వారు ఎందరో. మరి ఎందులో ఎవ్వరు ఈయన ప్రభువారు చేసినట్లు ఆయన జీవించి చూపించాడు. ప్రేమ అంటే ఏంటి, క్షమాపణ అంటే ఏంటి. మరి ఆ సిలువ మీద కూడా ఆయన చనిపోయి మన కొరకు మరణించాడు. నిజంగా ఆయన ఏదో పరలోకంలో ఉండి మాటలు చెప్పలేదు, కానీ ఆయన చేసి చూపించాడు మన కొరకు. నేను నీ కొరకు ప్రాణం పెడతానని చాలామంది అంటాం. నా ప్రాణం నువ్వు ఎందుకు, తల్లిదండ్రులు బిడ్డలు నా ప్రాణం అంటాం, కానీ నిజంగా ప్రాణం పెడతామా? కానీ నిజంగా మన కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన ప్రేమ, ఇటువంటి ప్రేమ మనకి ఎక్కడ దొరకదు కదండి. మరి అంతగా ఆయన చేసి చూపించాడు. ఆ సిలువలో విజయవంతుడిగా ఉన్నాడు. నిజంగా ఇంత గొప్ప దేవుని కలిగి ఉంటాం, మనకి ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి ఈ దినాన ఆయన చేయవలసినవి చేసి వెళ్ళారు. ఈ దినాన నీవు నేను ప్రభు కొరకు ఏం చేస్తున్నాం? నీకు ప్రాణం పెట్టాడు. మరి నీకు నాకు ప్రాణం పెట్టిన ప్రభువుకి మనం ఏం చేస్తున్నాం అనేది ఎంతో ప్రశ్నార్థకం. మనం ఏం సాక్రిఫైసెస్ చేస్తున్నాం దేవుని కొరకు? అది దయచేయి, ఇది దయచేయి అని చిన్నవి చౌకబారిని అడుగుతూ ఉంటాం, కానీ దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? మరి అయ్యా నా కొరకు ప్రాణమే పెట్టావు కదా అయ్యా, నీ కొరకు జీవిస్తాను, నీ సేవ చేస్తాను నాయన, నీ కొరకు అనేకమైన ఆత్మలను రక్షిస్తాం అని ఎంతమంది మీ తీర్మానం చేసుకుంటున్నాం? ఎంతో ముఖ్యం ప్రార్థన. ప్రియంగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, అయ్యా నీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికి వందనాలనైనా ఉన్నాయన్నా. నీ సిలువలో పలికిన అమూల్యమైన 7 మాటలనైనా ఎంతగానో ప్రభా వేదన చెందుతూ, ఎంతగానో నొప్పిని భరిస్తూనైనా అయ్యా మాట్లాడలేని పరిస్థితిలో కూడా ప్రభా నీవు పలికిన మాటలు ఎంతో అమూల్యమైన శ్రేష్టమైన మాటలు తండ్రి. అయ్యా నీవు మమ్మల్ని ప్రాణం పెట్టినంతగా ప్రేమించనైనా ఉన్నైనా
అయ్యా ఈ భూమి మీద ఈ లోకంలో అయ్యా నీవు మమ్మల్ని ప్రేమించినట్లుగా ఎవ్వరు ప్రేమించరు తండ్రి. అవును నాయన, నీవు మమ్మల్ని ప్రాణము పెట్టినంతగా ప్రేమించావు నాయన తండ్రి. అయ్యా మా తండ్రివి నీవు నాయన తండ్రి. ఎలా అయితే నువ్వు నీ తండ్రి దగ్గర అయ్యా సమాప్తమైంది అప్పగించిన పనిని ప్రభా సంపూర్ణంగా చేసావు నాయన. అయ్యా ఈ భూమి మీద ప్రభా మమ్మల్ని నాటి ఉన్నావు నాయన, నీకు ఇష్టమైన రీతిగా అయ్యా జీవార్థమైన జీవపు వాసనగా మేము ఉండటానికి నాయన అయ్యా మేము సువార్తను వెదజల్లేవారుగానైనా ఉండటానికి సహాయం దయచేయండి అయినా తండ్రి. అర్హమైన పాత్రలుగా మమ్మల్ని వాడుకోనైనా తండ్రి. అయ్యా విత్తిన వాక్యాన్ని ముద్రింపజేయండి నాయన. అయ్యా ఏదో ఆనవాయితీగా మేము ఈ శుభ శుక్రవారాలు జరుపుకోవడం కాదు కానీ ప్రభా, జీవితాలు మారాలి, హృదయాలు మారాలి, బ్రతుకులు మారాలి నైనా. మా పాపపు అలవాటులు విడిచిపెట్టాలి నాయన తండ్రి. మా కొరకు ఇంత చేసావు కదా నాయన. అయ్యా మేము మీ కొరకు ఏమి చేయని వారుగా ఉన్నాం నైనా, మా స్వార్థం చూసుకునేవారుగా ఉంటున్నాం నాయన. అయ్యా మరలా ఒకసారి ప్రభా మీ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరచండి. విత్తిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అనే యూట్యూబ్ ఛానల్. మరి ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యలో పాలు పంపులు పొందండి. ఈ పరిచర్యను ప్రోత్సాహపరిచే బాధ్యత మీ మీద ఉంది. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.